Boom boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, వీడే మోదీని తోక. తెలుగు ప్రేక్షకులందరికీ బాయిలింగ్ స్టార్ బబ్లు మనసుని రాగకే లాగకే మాయే చేసి నన్ను చంపకే పిల్ల వాయే బందిలాగా దూకితే బాబు నేను అప్పడమేలాగా. హాయ్ అండి నరేష్ గారు. కార్తిక్ హీరోయిన్ నా చెంప కూడా గుర్తొస్తుందండి మీరు కొట్టిన దెబ్బలకి. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఈ పోస్టర్ చూస్తేనే సినిమా కథ అంతా తెలిసిపోతుందండి. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నేను ఇట్లాంటి పోస్టర్ చూడలేదండి. కథ కూడా అలాగే ఉంటుందని. ఇది బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ఆ టైటిల్లోనే ఉందండి మ్యాజిక్ అంతా. మీకు ఇలాంటి ఒక సిస్టర్స్ అందరికీ ఉంటారండి, బ్రదర్ సిస్టర్స్. ఇప్పుడు ఈ సిస్టర్ మీరు బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అని పెట్టారు. ఈ సిస్టర్ ప్రత్యేకత ఏంటి చెప్పండి. ఫస్ట్ అసలు సినిమా చేయడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నాకు స్వతహాగా సిస్టర్స్ లేరండి, నేను అన్నయ్య. ఓకే. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి సిస్టర్ ఉంటే బాగుండేదని ఉంటుంది. ఎందుకంటే అదే ఉంటుందండి, బ్రదర్ ఉన్నప్పుడు సిస్టర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, సిస్టర్ ఉన్నప్పుడు బ్రదర్ ఉన్నప్పుడు అంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో నాకు విక్రమ్ రాజు గారు కథ చెప్పినప్పుడు అండి అలా ఉంటుందండి ఒక కథ. అసలు ఇప్పుడు వరకు అంటే ఒక సమస్య, ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడదే ఉంటుందంటారు, కానీ మీ అపజయాల వెనకాల ఒక ఆడది ఉంటుందండి. అంటే హీరోయిన్ అన్నాను కాదని మీ సిస్టర్ అన్నాడు. అదేంటంటే లైన్ చెప్పారండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కొత్తగా ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలంటే బ్రదర్ సిస్టర్ అంటే వరకట్ట వేధింపులు కానివ్వండి, సిస్టర్ ఎవరో ఇచ్చేసేస్తే బ్రదర్ వెళ్ళి దాన్ని చేయటం, రెక్టిఫై చేసి కాపురం సెట్ చేసి రావటం అలాంటివి జరిగినాయండి. సో అసలు ఇలాంటి సిస్టర్ పిల్లవడమే కష్టం. సో ఇలాంటి సిస్టర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే అసలు మా ఫ్యామిలీ ఒక బ్రదర్ అలా ఫీల్ అవుతాడు, బ్రదర్తో పాటు ఫ్యామిలీ అందరికి ఎంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి నేను పట్టిన కుందేలకు మూడే కాలంటే అదే జరగాలి. మీ కాదు 4 అని చెప్పినా కూడా విందండి, వెరీ స్టబ్బర్న్ క్యారెక్టర్. సో బాగుంటుంది. ఇప్పుడు వరకు అంటే రెగ్యులర్గా హీరోయిన్ సినిమాలే చేస్తా ఉన్నాం. సో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఇప్పుడు వరకు ఎవరు అంత సెంటిమెంటల్గా తీశారు కానీ ఎవరు కామికల్గా టచ్ చేయలేదు. సో ఫస్ట్ టైం కామికల్గా టచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ రిలేషన్లో ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఇది వరకు అన్న చెల్లెలను పిలుచుకునేవారండి, ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు యారా ఒరే అన్న దీనికి వచ్చేసారండి. సో మోడర్న్గా ఇప్పుడు 2014కి వచ్చారు కాబట్టి ఇప్పుడు అసలు మోడర్న్ సిస్టర్ ఎలా ఉంటుంది, మోడర్న్ బ్రదర్ ఎలా ఉంటుంది అంటే ఆ సిస్టర్ మెంటాలిటీ తోటి ఈ బ్రదర్ పక్కన వాళ్ళు అలా సఫర్ అవుతున్నారు. అది కొత్తగా ఉంటుంది, కొంచెం కామికల్గా ఉంటుందని అనుకున్నాం. అంటే సో దానివల్ల ఈ సబ్జెక్ట్ ఓకే చేయడం జరిగిందండి. సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. బిల్డప్ పదిరింది. ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి? ఓ యాదమ్మా ఏసేయమంటావా? అమ్మ తల్ల బెదిరిస్తే బెదరడానికి అది హీరో కాదురా, హీరో సిస్టర్. మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొడవుళ్ళు కావాలరా, నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లు అంత సైలెంట్ ప్యాకెట్ వేసారనుకో. మీరు హీరోయిన్ నుంచి ఈ క్యారెక్టర్ దీంట్లోకి వచ్చారు కదా, ఈ ట్రావెలింగ్ ఎలా ఉంది? ఒక బ్రదర్ తోటి మీ రిలేషన్ ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ మూవీ అయిన తర్వాత ఇంకా ఎప్పుడు నరేష్ నాకు ఒక చెల్లి కావాలి అని చెప్పను, అది ఫస్ట్ షాక్. బట్ అవును, ఈ ట్రావెలింగ్ ఏంటంటే నాకు ఫస్ట్లీ ఆ అబ్బాయి ఆ టామ్ బాయిష్నెస్, యూనో ఎప్పుడు నేను సెట్కి వెళ్తే యూనో ఇలాగే కూర్చుంటాను, ఇది న్యాచురల్ గా వస్తుంది నాకు. ఇప్పుడే ఒక అమ్మాయిగా ఇలా కూర్చోవాలి. సో అప్పుడే ఎవరు చెప్పలేదు, అందరూ ఎంకరేజ్ చేశారు. సో అలా 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 ఇప్పుడు నాకు ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడం చాలా కష్టం. నేను జస్ట్ ఊరికే విన్నారు చాలా యాక్టర్స్ యూనో క్యారెక్టర్ లోపల వెళ్ళి రావడానికి చాలా డేస్ యూనో తీశారు అది ఇది అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు అని. సో ఇది చాలా పవర్ఫుల్ అండ్ అఫ్ కోర్స్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం. ఒక హీరో డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి ఇలా రోల్ దొరకడం చాలా రేర్. అండ్ అలా అవకాశం ఇవ్వడం, అదేమి ఎడిటింగ్ చేయకుండా బయట అలాగే రావడం కూడా చాలా రేర్. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ మిస్ చేయకూడదు అని అనుకుని నేను యాక్సెప్ట్ చేశాను. మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా?
అంటే ఈ సినిమాలో ఇంకోటి అండి, ఇద్దరు హీరోలేనండి. నాకు తెలిసి ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు అండి. అంటే హర్షవర్ధన్ తనకు హీరోయిన్ లాగా ఉంటుందండి, నాకు మోనల్ అండి. అంటే తను ఇద్దరు సినిమాల్లో మీకు ఎక్కడ చూసినా మీకు వీళ్ళు బ్రదర్ సిస్టర్ తక్కువ అనిపిస్తుంది అండి, మీకు ఎక్కువ ఇద్దరు హీరోలు ఉన్నట్టే అనిపిస్తుంటుంది అండి. ఎందుకంటే ప్రతి సమస్య తను క్రియేట్ చేయటం, ఆ సమస్య నేను చేసేటప్పుడు ఇంకో కొత్త సమస్య, సో ఆ సమస్యలే కొత్తగా ఉంటాయండి. ఇప్పటి వరకు అంటే బ్రదర్ సిస్టర్లు ఇలాంటి సమస్యలు కూడా వస్తాయని చాలా మంది తెలియదండి. ఆ కొత్త సమస్యలు నాకు తెలిసి సమస్యల వల్ల కొత్త సీన్లు వచ్చినాయండి. సో దానివల్ల న్యూ ఫ్లేవర్ ఆఫ్ కామెడీ వచ్చిందండి. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పడుతుందని నా భయం. ఇప్పుడు చాలా చోట్ల జనరల్గా జరిగే ఇళ్లలో అరే అనే నీకోసం ఏదో ఫోన్ వచ్చింది మాట్లాడే ఏంటి లైన్లో పెట్టేసేప్పుడే అని మామూలు జనరల్గా జరిగాడు. అవుట్ ఆఫ్ 100లో 90% అలా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మీ ఫోన్ పక్కన పెట్టండి, ఇప్పుడు ఈమెకి వచ్చిన ఫోన్ మీరు తీసినా మీకు ఇబ్బంది. అక్కడ ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఏదైనా అంటే తనకి ఏదైనా పెళ్లి చూపులు లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తే ఆ రియాక్షన్స్ ఎలా ఉన్నాయండి చూసినప్పుడు? ఒక డైలాగ్ ఉంటుందండి సినిమాకి, నీకు పెళ్లి చేయాలంటే ఏ బ్రూస్ లీనో మైక్ టైసన్ తీసుకురావాలి, మామూలు మనిషి అయితే సరిపడండి. ఎందుకంటే అంత ఫైట్ కొట్టేస్తుంటుంది. అంటే తనకేంటంటే ఆవేశం ఎక్కువ అండి, నాకు ఆలోచన ఎక్కువ. ట్విన్స్కి ఎప్పుడైనా ఒకరు ఉంటారండి, మీకు జనరల్గా ఒక ట్విన్స్ చాలా మందికి బయటకి ఏంటంటేనండి ఒకరు యాక్టివ్గా ఉంటారండి, ఒకరు కొంత సైలెంట్గా కొంత ఇదిగా ఉంటారండి. సో అలాగా షీఈస్ అ వెరీ యాక్టివ్ కిడ్ అండి ట్విన్స్లో. నేను వెరీ సైలెంట్. అంటే తను ఏంటంటే మాట్లాడితే చేతికి పని చెప్దాం అనుకో, చేతికి కూడా కాదమ్మా అస్తం, అప్పుడప్పుడు దీనికి కూడా చెప్పొచ్చు, నేను ఎక్కువ. సో ఇది బాగుంటుందండి. సో ఏంటంటే ఒకసారి మిమ్మల్నే కాదు నన్ను కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ సినిమాలో నన్ను, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు, మన ముగ్గురు బాగా తిన్నది. మీరైతే ఇక్కడ అదైతే కొడితే గాల్లో ఎగిరిపోయి ఇంకో రూమ్ లో పడిపోవడం ఇలాంటివి కూడా జరిగినాయి. సో అందరు బాగా అంటే నాకు తెలిసి మెయిల్ డామినేషన్ ఇండస్ట్రీ అని ఎక్కడ మైండ్ లో ఉన్నట్టున్నా, అందుకని అందరు మెయిల్స్ ఏ మెయిల్స్ కనపడినా కొట్టేస్తాను. అసలు ముందు ఒక సీన్ మీతో పాటు వచ్చిన సీన్లో మీరేం చేశారు అసలు ఏంటమ్మా ఇలా ప్రతి వాళ్ళని కొట్టేస్తుంటే మీకు పెళ్లి చూపులు కాదు పీటర్ హైన్స్ నేరేషను సినిమాలో ట్రావెలింగ్ క్యారెక్టర్లు ఫాదర్ కూడా రెగ్యులర్ ఫాదర్ లేడండి, కాశీ గారు చేశారు ఫాదర్. ఆయన మాట్లాడినప్పుడంతా మీరు డైలాగ్ చెప్తుంటే యాక్షన్ నా దవడ మీద ఉండేది. ఇదేంటంటే డైలాగ్ అక్కడ చెప్తే మీరు కొడతారు, నా బొగ్గలు ఏమన్నా ప్లే గ్రౌండ్లో కనపడుతున్నాయంటే ఆ రిలేషన్ ఎలా ఉందండి ఫాదర్ క్యారెక్టర్లు? అంటే అది ఇంట్లో అందరు భయపడతారండి. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆదివారం జనరల్గా మనం అంటాం ఆడపిల్ల అంటే జనరల్గా పొద్దున లగాలి, పొద్దున ఇల్లంతా శుభ్రం చేయాలి ఏదో ఉంటాయి కదండి. అంటే రెగ్యులర్గా అది వింటా వస్తూ ఉంటాం. ఈ అమ్మాయి 11ంటికి లేస్తే ఫాదర్ అప్పుడే ఆదివారం 11ంటికి లేచిపోయింటమ్మా, కొంచెం పడుకోమ్మా, భయం. ఎందుకంటే ఫాదర్ కూడా ఫిట్టింగ్లు పెట్టేస్తుంది. అదేంటి నాన్న అట్లా చేసిన తప్ప అదేంటే తెలుసురా, దాన్ని ఏమనలేక నిన్న అంటున్నాను. ఎందుకు అంటే ఏముంది దానికి ఏం చెప్తుంటే ఇంకొక ఆంటీ పక్కింటి ఆంటీకి మెసేజ్ పెట్టేస్తుంది నా ఫోన్ నుంచి, ఆవిడ వచ్చి నా చెంప పగల కొడుతుంది. అంటే ఇలాంటివి అండి. అంటే ఫాదర్కి ఎవరిని చూడదండి, తన బండికి నో అని చెప్తే వాళ్ళు ఎవరికైనా రివర్స్ అయిపోతుంది అండి. అన్నయ్య ఇదిగో నీకు ఇష్టం కదా అని ఇవాళ పూరి కోడి కుర్మా చేశాను, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేసేయాల. ఆదివారం మరీ 11ంటికే లేచిపోయావేంటమ్మా, వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లేయించి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి, వెళ్ళి నాటుకోడి పట్రా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. అయినా అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదు అన్న. Boom boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, video mo dini toka.